దేవుణ్ణి ఆరాధించడానికి ముందు చిన్న ప్రార్థన చేసుకుందండి. ఆరాధన వర్తమానాన్ని వినటానికి ముందు మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియపరలోక తండ్రి, జీవాధిపతి, నమ్మకమైన మా స్వామి, మీ పరిశుద్ధమైన, ఘనమైన, సంపూర్ణమైన గొప్ప నామాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు చేయించుకుంటూ ఉన్నాం. దేవా, మా విశ్వాస జీవితాల్లో ఇప్పటి వరకు దేవా విజయాన్ని ఇస్తూ మీరు వస్తూ ఉన్నారు. అందుని బట్టి వందనాలు. ఈ విధము ఈరోజు ప్రభా మరి మీ పునరుద్ధాన దినాన మీ సన్నిధి రావడానికి మిమ్మల్ని ఆరాధించిన నిమిత్తమై పరిశుద్ధమైన చేతులెత్తి పరిశుద్ధమైన హృదయం కలిగిన వారమై, ఉప్పంబడిన వారమై దేవా మిమ్మల్ని ఆరాధించటకు మీరే సహాయం చేయండి, కృప చూపించండి. దేవా ఈ సమయంలో మరి నీ వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి కూడా కావాల్సిన జ్ఞానాన్ని ఇవ్వండి. మీ వాక్యాన్ని ఆధారం చేసుకొని మీరేమై ఉన్నారో మిమ్మల్ని ఆరాధించుటకు మీ బిడ్డలైన మాకు దేవా మీరే సహాయం చేస్తూ రమ్మని మా ప్రభువును యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేస్తున్నాను తండ్రి, ఆమేన్. రోమిలికి రాసిన పత్రిక 9వ అధ్యాయము 5వ వచనంలో చూసినట్లయితే, ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమేన్. ఈయన సర్వాధికారి అయిన దేవుడు. హీ ఈజ్ సావర్నిటీ ఓవరాల్, హీ ఈజ్ ద ప్రైజ్ వర్ది. ఆయన సార్వభౌమాధికారం కలిగినటువంటి దేవుడు. అంత మాత్రమే కాదు కానీ ఈయన నిత్యము పూజించుటకు అర్హత కలిగినటువంటి వాడు, పూజార్హుడు, నిరంతరము స్తోత్రార్హుడైనటువంటి దేవుడు, పూజనీయుడైనటువంటి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. ఈయన శాశ్వతంగా స్తుతికి పాత్రుడైన దేవుడు. ఈయన అందరికీ అంటే పైన ఉన్నటువంటి వాడు. యేసు ప్రభు వారు సర్వాధికారి అయిన దేవుడు. ఆయన ఒకేసారి అన్ని చోట్ల ఉండేటువంటి వాడు. ఒకేసారి అన్ని చోట్ల ఆయన ఎక్కడైతే అద్భుత కార్యాలను చేయాలని కోరుకుంటాడో అదేవిధంగా ఆయన ఎక్కడున్నప్పటికీ ఆయన అద్భుత కార్యాలని జరిగించేటువంటి దేవుడు. అదంతా కూడా ఈ అద్భుత కార్యాలు అనేవి ఆశ్చర్యమైనటువంటి కార్యాలు అనేది ఆయన మహిమపరచడం అనేది ఆయన యొక్క సర్వాధికారం మీద ఆధారపడి ఉంది. ఆయన సర్వాధికారం కలిగినటువంటి దేవుడు. అంటే ఈ సృష్టి యావత్తు కూడా ఆయన మాట చేత, ఆయన సర్వాధికారం చేత సృష్టింపబడింది. ఈ సృష్టిలో ఏదున్నప్పటికీ ఆయన ఆ అధికారం వలనే నిర్మింపబడి ఉన్నది, ఏర్పరచబడి ఉన్నది అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. అదేవిధంగా ఆయన సర్వోన్నతుడైనటువంటి దేవుడే ఉండి, తండ్రి అయిన దేవునితో ఆ సర్వాధికారములు కలిగినటువంటి వాడే ఉండి, సమానుభావం కలిగినటువంటి వాడే ఉండి, ఈ లోకానికి మానవుడిగా ఈ లోకానికి వచ్చి 33.5 సంవత్సరాలు జీవించిన తన జీవితంలో తన సర్వాధికారాన్ని ఏ విధంగా బయలుపరుచుకున్నాడు, ఆయన సర్వాధికారాన్ని ఆయా రీతులుగా ఎలా బయలుపరుచుకున్నాడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ ఆయన ప్రకృతి మీద అధికారం కలిగినటువంటి వాడు, ప్రకృతి మీద సర్వాధికారములు కలిగినటువంటి వాడు, పాపం మీద సర్వాధికారములు కలిగినటువంటి వాడు, తర్వాత రోగముల మీద ఆయన సర్వాధికారం కలిగినటువంటి వాడు, దెయ్యముల మీద సర్వాధికారం కలిగినటువంటి వాడు, మరణం మీద కూడా సర్వాధికారములు కలిగినటువంటి దేవుడు అనే విషయాన్ని చూసుకుని దేవుణ్ణి ఆయన ప్రకృతి మీద ఎలాంటి అధికారాలు కలిగి ఉన్నాడనే విషయాన్ని చూసుకుందండి. దాన్ని ఆధారం చేసుకొని ప్రభువుని ఆరాధన చేద్దండి. చూడండి, మార్కు సువార్త 5వ అధ్యాయంలో మార్కు సువార్త 4వ అధ్యాయము మార్కు సువార్త 4వ అధ్యాయంలో ఆ ప్రకృతి మీద, సర్వసృష్టి మీద ఆయనకి ఎలాంటి అధికారాలు కలిగి ఉన్నాడనేది మనం చూసినట్లయితే, ఆయన ఒకసారి సముద్రం మీద ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఆయన ఒక దోణిలో కూర్చొని ఒక అమరం మీద తలంచుకొని నిద్రపోతూ ఉన్నప్పుడు ఆయన ఆ సముద్రంలోని అలలన్నీ కూడా ఆ దోణిలోని కొట్టబడినప్పుడు, ఆ దోణి నింపబడతా ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారు ఆయన శిష్యులు ఏం చేస్తామనంటే, మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదా అని ఆయన అడిగినప్పుడు
ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరుకుండమని సముద్రంతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మలమాయెను. ఇక్కడ మనం చూస్తూ ఉన్నప్పుడు ఆయన సముద్రాన్ని గాలిని ఆయన గద్దించినట్లుగా చూస్తూ ఉన్నాం. అంటే ఆయన మాటకు ఆయన సర్వాధికారానికి గాలియు సముద్రమును వాటిలో ఉన్నది ప్రతిదీ కూడా ఆయనకు లోబడతా ఉన్నాయి. ఆయన మాటకు ఆయన సర్వాధికారానికి లోబడతా ఉన్నాయి. అంత మాత్రమే కాదు, కానీ ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి అవి ఇష్టపడినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. అదేవిధంగా ఆయన సర్వాధికారి అయిన దేవుడని మనం ఏ విధంగా తెలుసుకోవచ్చంటే ఆయన యందు నమ్మకం ఉంచటం వలన ఆయన సర్వాధికారి అయిన దేవుడు అనే విషయాన్ని మనం గుర్తించవచ్చు. చూడండి, ఇక్కడ 40వ వచనంలో ఆయన ఏమంటానంటే, మేము నశించిపోవచ్చున్నాము, నీకు చింత లేదా అన్నప్పుడు గాలిని గద్దించి నిశ్శబ్దంగా ఊరుకుండమని సముద్రంతో చెప్పగా ఆ గాలికి అణిగి మిక్కిలి నిమ్మనమాయెను. అప్పుడైనా మీరెందుకు భయపడుతున్నారు, మీరింకను నమ్మిక ఉంచలేరా? అంటే ఇవి సముద్రమును గాలియు అందులో ఉన్న ఆ ప్రతిదీ కూడా ఆయన మాటకు ఆయన సర్వాధికారానికి ఆయన ఇష్టాన్ని జరిగించడానికి లోబడతా ఉన్నాయి. అయితే ఈ విషయాన్ని చూసినటువంటి మీరు నమ్మిక లేక ఉన్నారా? మీరు నమ్మిక ఇచ్చినట్లయితే ఆయన సర్వాధికారాన్ని మీరు తెలుసుకోగలరు, ఆయన సర్వాధికారాన్ని మీరు గుర్తించగలరు. సముద్రమును గాలియు ఆయనకు లోబడుచున్నవి. ఇక్కడ మనం చూసినట్లయితే సముద్రము గాలి అందులో ఉన్నటువంటి ప్రతిదీ కూడా ఆయన సర్వాధికారానికి ఒప్పుకుంటా ఉన్నాయి. ఇది ఎట్లా తెలుస్తుందంటే, విశ్వాసులంగా ఆయన చేత రక్షింపబడినటువంటి వారంగా ఆయన ఆరాధించడం వారంగా ఎలా మనం గమనించగలం అంటే, ఆయన యందు విశ్వాసం ఉంచడం వలనే. ఆ విశ్వాసాన్ని ఇచ్చినటువంటి వారు ఎవరంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. సర్వసృష్టి పైన అధికారం కలిగినటువంటి వాడు, సర్వసృష్టి మీద ఆయన అధికారం కలిగినటువంటి వాడు మాత్రమే కాదు, కానీ సర్వసృష్టిని ఆయన నియంత్రణ చేయగలిగినటువంటి వాడు, సర్వసృష్టి మీద సర్వాధికారాలు కలిగినటువంటి వాడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. అందుకోసమే ఆయన సర్వాధికారి అయిన దేవుడు అండి. నిత్యము ఆయన, నిరంతరమును ఆయన స్తోత్రారుడై ఉన్నాడు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ ప్రకృతి అంతా కూడా ఆయన సర్వాధికారానికి లోబడతా ఉన్నాయి. నిత్యము ఈ ప్రకృతి ఆయనను స్తుతిస్తూ ఉన్నది, ఆయన అధికారానికి లోబడతా ఉన్నాయి, ఆయన్ని ప్రైజ్ చేస్తూ ఉన్నాయి. అందుకోసం ఆయన ఏమంటామంటే ప్రైజ్ వర్ది గాడ్. ఆయన స్తోత్రారుడు, ఆయన పూజనీయుడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. అదేవిధంగా ఆయన పాపాల మీద అధికారం కలిగినటువంటి వ్యక్తి, ఆయన పాపాల మీద అధికారం కలిగినటువంటి వాడు. ఒకసారి జనసమూహము యేసుక్రీస్తు వారి దగ్గరికి పక్షవాయుతో మంచం పట్టినటువంటి వాడిని జనసమూహం యేసుక్రీస్తు వారి దగ్గరికి తీసుకొచ్చినప్పుడు వారి యొక్క విశ్వాసాన్ని చూసి యేసుక్రీస్తు వారు ఆ పక్షవాయు కలిగినటువంటి వాడిని ఏ విధంగా సంబోధిస్తామనంటే, కుమారుడా ధైర్యంగా ఉండుము, కుమారుడా నీ ధైర్యంగా ఉండుము, నీ పాపములు క్షమింపబడి ఉన్నవి. ఆయన ఆ సర్వాధికారం కలిగినటువంటి వాడే ఉండి ఆయన సర్వాధికారంలో నుండి ఆయన ఏమంటానంటే, ఆయన ఏమని సంబోధిస్తామనంటే, పక్షవాయుతో మంచం పట్టినటువంటి వాడిని నా కుమారుడు, ఆయన యొక్క ఔదార్యంలో నుంచి, ఆయన గొప్పతనంలో నుంచి, ఆయన సర్వాధికారంలో నుంచి వచ్చినటువంటి ఆయన వైఖరి ఎలా ఉందంటే, నా కుమారుడా ధైర్యంగా ఉండుము, నా కుమారుడా ధైర్యంగా ఉండము, నీ పాపములు క్షమించబడి ఉన్నవి అని ఆ మాట అన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి శాస్త్రులు ఏమంటామనంటే, ఈయన దేవదూషణ చేయుచున్నాడు అన్నప్పుడు వారి యొక్క హృదయాలను గ్రహించినటువంటి వాడే, వారి యొక్క తలంపులను గ్రహించినటువంటి వాడే ఆయన ఏమంటానంటే, పాపాలు క్షమించబడి ఉన్నవని చెప్పుడా, లేచి నడవమని చెప్పుడు సులభమా, నీవు పాపాలు క్షమించబడి ఉండవని చెప్పుడు సులభమా, లేచి నడవమని చెప్పుడు సులభమా అన్నప్పుడు ఆయన నడవమని చెప్పుడు సులభం. అంటే ఈ లోకంలో మనం చూస్తూ ఉన్నాము, మనకున్నటువంటి రోగాలు ఇక్కడ గుంటూరులో ఉన్నటువంటి వైద్యం అని అది అందకపోవచ్చేమో, కానీ హైదరాబాద్ వెళ్ళినప్పటికీ ఆ వైద్యము అందకపోవచ్చేమో, కానీ ఆ రోగమును కుదించుటకు ఇంకా వేరే చోటకి వెళ్ళి డబ్బున్న దాన్ని బట్టి మంచి వైద్యం చేయించుకొని తనకున్నటువంటి పరిస్థితుల నుంచి విముక్తి పొందవచ్చాము. కానీ పాపాలు క్షమించబడటం అనేది
ఆ దేవుని సన్నిధిలో దేవునికే అధికారాలు ఇవ్వబడ్డాయి. పాపాలు క్షమించే సర్వాధికారాలు ఎవరికి ఉన్నాయంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారికి మాత్రమే ఉన్నాయి. ఆ పాపాలు క్షమించే అధికారము సర్వాధికారములు కలిగినటువంటి దేవునికి. ఆయన ఏమంటా ఉన్నాడంటే మనిషి కుమారునికి పాపాలు క్షమించే అధికారం ఉన్నదని మీకు తెలియదా అని చెప్పి వాడిని లేచి నడవమని చెప్పినప్పుడు ఆయన ఇంటికి వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ఇక్కడ ఏమైంది, పాపాలు క్షమించే అధికారము మనిషి కుమారునికి ఇవ్వబడ్డాయి. ఆయన లేచి నడవమని చెప్పినప్పుడు అక్కడ ఉన్నటువంటి జనసమూహం అంతా కూడా ఏమంటా ఉన్నారంటే ఈ పాపాలు క్షమించే అధికారం మనిషి కుమారునికి ఇచ్చినటువంటి దేవుణ్ణి వారు మహింపరుస్తున్నట్లుగా చూస్తూ ఉన్నాం. దే గ్లోరిఫైడ్ గాడ్ హూ హ్యాస్ గివెన్ ది అథారిటీ టు ఫర్గివ్ ద సిన్స్ టు దిస్ మ్యాన్. ఈ మనిషి కుమారునికి అంటే ఇక్కడ ఉన్నటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకున్నట్లయితే ఆయన మనిషి కుమారుడు, పాపాలు క్షమించే అధికారం. చూడండి ఇక్కడ 5వ అధ్యాయంలో, మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మనం చూసినట్లయితే పాపాలు క్షమించే అధికారము అంటే ఇక్కడ దీన్ని బట్టి మనకు అర్థమవుతుందంటే ఆయన 100% మ్యాన్, 100% గాడ్ అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఆయన పాపాలు క్షమించే అధికారము ఈ లోకంలోనికి వచ్చిన తర్వాత దేవునితో ఉన్నప్పుడు కూడా పాపాలు క్షమించే అధికారం ఆయనకుంది. ఈ పాపాలు క్షమించే అధికారము మనిషిగా ఉన్నప్పుడు దీన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు ఆయన 100% మ్యాన్, 100% గాడ్ అనే విషయాన్ని మనము ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. అదేవిధంగా పాపం చేత పట్టుబడినటువంటి స్త్రీ, ఆ పాపం చేత పట్టుబడినటువంటి స్త్రీని రాళ్ళురివి చంపడానికి ఆయన యేసుక్రీస్తు వారి దగ్గర తీసుకొచ్చినప్పుడు మీలో పాపము లేనివట్టు వాడు ఆమె మీద మొదట రాయి వేయండి అన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా ఆమెను వదిలేసి వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా అది ఎట్లా అనగలిగాడంటే ఆయన పాపములు మీద అధికారం కలిగినటువంటి వాడు. అక్కడ ఉన్నటువంటి వాడు ప్రభు అయితే ఎప్పుడైతే ఆ మాట అన్నారో వారిలో ఉన్నటువంటి పాప స్వభావాన్ని ఎత్తి చూపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన మాటలు సర్వాధికారంతో కూడినటువంటి మాటలు. ఆ మాటలు వారిని ఏం చేశాయంటే వారిలో ఉన్నటువంటి పాపపు నైజాన్ని ఒప్పించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సర్వాధికారంతో కూడినటువంటి మాటలు మనిషిలో ఉన్నటువంటి పాపాలని ఒప్పింపచేసేవిగా ఉన్నవి. తర్వాత ఆయన నుండి దూరంగా పోయేటట్లుగా కూడా చేయగలదు. ఆయన సర్వాధికారం కలిగినటువంటి నామం. అందుకోసమే ఆయన నిత్యము స్తోత్రారుడే ఉన్నాడు. ఆయన సర్వాధికారాన్ని బట్టి, ఆయనకున్నటువంటి సర్వాధికారాన్ని బట్టి ఆయన నిత్యము స్తోత్రారుడే ఉన్నాడు. అంత మాత్రమే కాదు కానీ ఆయన పాపాలు క్షమించే అధికారం కలిగినటువంటి వాడే. ఆమెను ఏమంటామనండి, అమ్మ నిన్నెవరు ఏమి చేయలేదని, నీ మీద ఎవరు రాయి విసిరలేదంటే ఆమె ఎవరు ఏం చేయలేదు, నేను కూడా నిన్ను క్షమిస్తా ఉన్నాను, నువ్వు పాపం చేయకుము అంటే అక్కడ జరిగినటువంటి విషయం ఏంటంటే ఆ పాపం చేత పట్టుబడినటువంటి పాప స్వభావం కలిగినటువంటి ఆ స్త్రీ యొక్క పాపాలు క్షమించినటువంటి అధికారము కలిగినటువంటి వాడు. ఆయన ఆ పాపాలు క్షమించే సర్వాధికారములు కలిగినటువంటి వాడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. ఈ పక్షవాయువు కలిగినటువంటి వాడిని యొక్క పాపాలు క్షమించాడు, వాడిని శుద్ధి చేశాడు. అంత మాత్రమే కాదు కానీ ఆ జనులందరి మధ్య ఆయన మహింపరచబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. అదేవిధంగా పాపం చేత పట్టుబడినటువంటి స్త్రీ యొక్క పాపాలు క్షమించాడు. ఆమె పాపాలు క్షమింపబడింది, సమాధానం గలది, ఆమె ఇంటికి వెళ్ళినట్లుగా చూస్తూ ఉన్నాం. ఇదంతా కూడా ఎట్లా జరిగిందంటే ఆయన యొక్క సర్వాధికారం బట్టి అది జరిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. తర్వాత మరణం పైన అధికారం కలిగినటువంటి వాడు. చూడండి, మరణం పైన అధికారం కలిగినటువంటి వాడు ఎలా ఆయన మరణంపై అధికారం కలిగినటువంటి వాడు అని చూపించుకున్నారంటే యోహాను సువార్త 11వ అధ్యాయంలో లాజరు చనిపోయి సమాధి చేయబడి అప్పటికి 4 దినాలు అవుతుంది. యేసుక్రీస్తు వారు అక్కడ మార్తతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ సమాధి దగ్గరికి వెళ్దామన్నప్పుడు తర్వాత యేసుక్రీస్తు వారు ఆ రాయిని దొర్లించమని అడిగినప్పుడు మార్త ఏమంటదంటే అతను చనిపోయి 4 దినాలు అవుతుంది, ఆ శవము కుళ్ళు బట్టి వాసన కొట్టిద్ది అన్నప్పుడు ఆయన ఏమన్నాడంటే నమ్మినట్లయితే నీవు దేవుని మహిమను చూస్తావు,
నీవు నమ్మినట్లయితే దేవుని మహిమను చూస్తావు అని చెప్తా ఉన్నాడు. చూడండి, ఇక్కడ బ్యాక్గ్రౌండ్ మనం చూస్తూ ఉన్నప్పుడు బేతనీలో జరిగినటువంటి ఒక సంఘటన ఇది. బేతనీ అనేది యెరూషలేముకి అతి సమీపంలో ఉన్నటువంటి ఒక గ్రామము. ఆ గ్రామంలో మరియా, మార్తా, లాజరు ఈ కుటుంబంలో ఉన్నటువంటి ముగ్గురు కూడా యేసు ప్రభు వారిని చాలా ఇష్టపడేటువంటి వారు. యేసుక్రీస్తు వారి వాక్యం చేత వారి జీవితాలని, వారి కుటుంబాలని కట్టుకునే స్వభావం కలిగినటువంటి ఒక ఉన్నతమైనటువంటి ఆత్మీయమైనటువంటి కుటుంబము అని మనం ఎట్లా తెలుసుకోవచ్చంటే, యేసుక్రీస్తు వారు ఆయన శిష్యులతో ఉన్నప్పుడు మన స్నేహితుడు లాజరు నిద్రపోతూ ఉన్నాడు, మనము మేల్కొల్పెదము రాండి. తర్వాత మరియా, మార్తా యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చామనంటే, నువ్వు ఎక్కువగా ప్రేమిస్తున్నటువంటి నీ స్నేహితుడు, నువ్వు ఎక్కువగా ప్రేమిస్తున్నటువంటి లాజరు రోగి అయి ఉన్నాడు. తర్వాత ఇక్కడ యేసుక్రీస్తు వారి దగ్గర శవం దగ్గర కూర్చొని మరియా తన లాజరు గురించి ఏడుస్తూ ఉన్నప్పుడు ఆమె చుట్టూ ఉన్నటువంటి యూదులు కూడా మరియ దగ్గరకు వచ్చి మరియను ఓదారుస్తున్నటువంటి సమయంలో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు అక్కడికి వచ్చినప్పుడు ఆమె ఏడుస్తున్నటువంటి విధానము, ఆ యూదులు చూస్తున్నటువంటి బాధపడుతున్నటువంటి విధానం చూస్తూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారు మూలిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు కానీ ఆయన ఏడుస్తూ ఉన్నాడు. అది ఏడ్చే విధానం చూస్తూ ఉన్నప్పుడు యూదులు అక్కడ కూడినటువంటి వారు ఏమంటానంటే, యూదులు ఏడ్చుటియు యేసు చూచి కలవరపడి ఆత్మలో మూలుగుచు అతను ఎక్కడ నుంచితురని అడుగుగా వారు, ఇక్కడ యేసుక్రీస్తు వారు యూదులు కూడా యేసుక్రీస్తు వారిని యేసుక్రీస్తు వారు ఏడుస్తూ ఉన్నప్పుడు యూదులు ఏమంటారంటే, ఈయన ఇతన్ని ఎంతగా ప్రేమిస్తూ ఉన్నాడు. అక్కడేమో మరియా, మార్తా నీకు ఇష్టమైనటువంటి వాడు, నువ్వు ప్రేమించేవాడు రోగి అన్నాడు అని పరిచయం చేయటము. తర్వాత నా స్నేహితుడు ఆయన నిద్రిస్తూ ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్దాము అనడము. తర్వాత యూదులు ఇచ్చినటువంటి సాక్ష్యాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారికి కుటుంబం మీద ఉన్నటువంటి ప్రేమ, ఆప్యాయతలు అంత మాత్రమే కాదు కానీ వీరి ముగ్గురికి యేసుక్రీస్తు వారి మీద ఉన్నటువంటి మక్కువ చూస్తూ ఉన్నప్పుడు ఎంతో ఉన్నతమైనది, ఎంతో ఆత్మీయమైనటువంటి ఆ కుటుంబంగా మనం చూస్తూ ఉన్నాము. తర్వాత యేసుక్రీస్తు వారు మార్త దగ్గరకు వచ్చినప్పుడు సమాధి చేయబడినటువంటి ఆ గుహలో ఉంచబడినటువంటి ఆ ప్లేస్కి వచ్చి ఆ రాయిని దొర్లించండి అన్నప్పుడు మార్త ఏమంటది, ఆయన అప్పటికి 4 దినాలు అవుతుంది, ఆ కులిపోయి వాసన కొడుతున్నటువంటి అన్నప్పుడు ఆయన ఏమంటాడంటే, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావు. నిజంగా ఆయన్ని నమ్మినప్పుడు ఆయన యొక్క సర్వాధికారాన్ని, ఆయన యొక్క గొప్పతనాన్ని, ఆయన యొక్క ఔన్నత్యాన్ని మనం చూడగలం. ఇక్కడ ఆయన యొక్క ఔన్నత్యాన్ని మనం చూడగలం. ఎట్లా అంటే నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తామని చెప్తూ ఆయన సమాధి దగ్గరకు వచ్చిన తర్వాత లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా చనిపోయినటువంటి లాజరు, ఆ కుళ్ళి వాసన పడుతున్నటువంటి లాజరు కాళ్ళు చేతులు పేత వస్త్రములతో కట్టబడినటువంటి వాడే వెలుపలికి వచ్చెను. ఆయన సర్వాధికారంతో కూడినటువంటి ఆ మాటతో లాజరును పిలిచినప్పుడు చనిపోయి ఆ కుళ్ళు బట్టి శవమైనటువంటి వాసన కొడుతున్నటువంటి కాళ్ళు చేతులు పేత వస్త్రములతో కట్టబడినటువంటి ఆ శవము బయటికి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. సో దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుందంటే, ఆయన సర్వాధికారం కలిగినటువంటి వాడు, మరణం మీద అధికారం కలిగినటువంటి వాడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. అందుకోసమే ఆయన నిరంతరమును స్తోత్రారుడై ఉన్నాడు. చూడండి, ఇంకా కిందకు వస్తా ఉన్నప్పుడు అక్కడ నిలుచుండి చూసినటువంటి యూదులు, అక్కడ జరిగినటువంటి ఆ గొప్ప కార్యాన్ని, ఆ మహాద్భుత కార్యాన్ని చూసినటువంటి ఆ యూదులు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క సర్వాధికారాన్ని ఎరిగిన వారై ఆయన్ని యందు విశ్వాసం ఉంచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇంకా ముందుకు వస్తూ ఉన్నప్పుడు విశ్వాసం ఉంచినటువంటి వారు పరిసయ్యుల దగ్గరకు వచ్చారు. ఆ తర్వాత ప్రధాన యాజకుల యొద్దకు వచ్చి జరిగిన విషయాన్ని వీరికి చెప్పినట్లుగా మనం చూస్తాను. ఇంకా ఇట్టి మనుషుడు ఈయన గొప్ప సూచక్రియలను ఏ విధంగా చేయగలుగుతా ఉన్నాడు. చూడండి, అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా
అధికారులు, పరిసయ్యులు, ప్రధాన యాజకులు కూడా ఆయన చేసినటువంటి మహత్కార్యాన్ని, అద్భుత కార్యాన్ని చూసి ఆయన్ని మహింపరిచినట్లుగా, ఆయన సర్వాధికారాన్ని ఒప్పుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎట్లా అంటే ఆయన మహా అద్భుత కార్యము చాలా ఓపెన్ ప్లేస్లో, తర్వాత ఓపెన్ ప్లేస్లో పబ్లిక్గా మనం చూస్తూ ఉన్నాం. అంటే మన సిటీస్లో చూస్తూ ఉన్నప్పుడు ఆ బరియల్ గ్రౌండ్స్ అనేవి కొద్ది ప్లేస్ ఉండటం వలన, బరియల్ అవన్నీ కూడా దగ్గరగా ఉండటం వలన, ప్లేస్ లేకపోవటం వలన మనం దగ్గరగా ఉండి చూడలేకపోతాం. కానీ ఆ విలేజెస్లోకి వెళ్ళినప్పుడు ఆ బరియల్ గ్రౌండ్స్ అనేవి చాలా పెద్దగా ఉంటాయి. 100-200 మంది ఆ చనిపోయినటువంటి శవాన్ని పాతిపెట్టడానికి వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి జనం ఆ కాన్సన్ట్రేషన్ అంతా కూడా వారి యొక్క తలంపుల, ఆలోచనలు, మాటలన్నీ కూడా పూడ్చిపెడుతున్నటువంటి శవం మీదనే వారి ఉంటే ఇక్కడ కూడా జనసమూహము, శిష్యులు, యూదులు కూడినటువంటి వారందరూ కూడా యేసుక్రీస్తు వారి యొక్క సర్వాధికారాన్ని చచ్చిపోయి కుళ్ళిబట్టి వాసన కొడుతున్నటువంటి ఆ శరీరంలో దేవుడు ఆయన జీవాన్ని ఎలా పోశాడు, ఆ జీవము ఎలా పోశాడు, ఆయన ఎలా బతికించాడనేది అక్కడ ఉన్నటువంటి యూదులేమి, జనసమూహం ఏంటి దగ్గరగా చూస్తూ ఉన్నటువంటి వారుగా ఉన్నారు. అది ఎట్లా సాధ్యమైందంటే దేవుని యొక్క సర్వాధికారము, యేసుక్రీస్తు వారి యొక్క సర్వాధికారములో ఆయన జీవం మీదను మరణం మీదను సర్వాధికారములు కలిగినటువంటి వాడని తన్ను తాను ఆయన సర్వాధికారాన్ని బయలుపరుచుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ఆయన ఎవరంటే సర్వాధికారములు కలిగినటువంటి దేవుడు, ఆయన నిత్యము స్తోత్రారుడైనటువంటి దేవుడు, ఆయన నిత్యము స్తోత్రారుడైనటువంటి దేవుడు, గొప్ప సర్వాధికారములు కలిగినటువంటి దేవుడు, గొప్ప సూచక్రియలను జరిగించినటువంటి వాడు. తర్వాత ఆయన దయ్యముల మీద అధికారం కలిగినటువంటి వాడు. ఆయన దయ్యముల మీద ఎలాంటి అధికారాలు కలిగినటువంటి వాడు. చూడండి, మార్కు సువార్త 5వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, మార్కు సువార్త 5వ అధ్యాయములో మనం చూసినట్లయితే గెరాసేనుల దేశంలో ఒక అపవిత్రాత్మ పట్టినటువంటి వాడు వాడు ఎక్కడ ఉంటామంటే సమాధులలో నివాసం చేసేటివాడు. సంఖ్యలతోనైనను ఎవడును వానిని బంధింపలేకపోయిను. పలుమారు వాని కాళ్ళకును చేతులకును సంఖ్యలు వేసి బంధించినను వాడు ఆ చేతి సంఖ్యలను తెంపి కాళ్ళ సంఖ్యలను తుంతునీలుగా చేసిన గనుక ఎవడును వానిని సాధుపరచలేకపోయిను. తర్వాత 5వ వచనంలో చూస్తున్నప్పుడు వాడు ఎల్లప్పుడూ రాత్రింబగళ్ళు సమాధులలోను కొండల్లోనూ కేకలు వేయచ్చు తన్ను తాను గాయపరుచుకొనుచు నుండెను. వాడి యొక్క అపవిత్రాత్మ పట్టినటువంటి వ్యక్తిని అపవిత్రాత్మ ఏ విధంగా వాడిని బాధిస్తూ ఉందంటే, వాడు సమాధుల్లోనే ఉంటాడు, వాడిని ఎవరు కూడా బంధించలేకపోయారు, సాధుపరచలేకపోయారు. వాడిని సంఖ్యలు తుంతినీలుగా తెంపేసినటువంటి వాడు అదేవిధంగా రాత్రింబవళ్ళు కొండల్లో సమాధుల్లో ఉంటూ కేకలు వేసేటటువంటి వాడు, అంతగా అపవిత్రాత్మ చేత బాధింపబడుతున్నటువంటి వాడు, తన్ను తాను గాయపరుచుకుంటూ తను అంతగా బాధింపబడుతున్నటువంటి వాడు. ఆయన్ని ఎవరు కూడా సాధుపరచలేకపోయి, ఎంత బలం కలిగినటువంటి వారు ఉన్నప్పటికీ, ఎంత గొప్ప జనం ఉన్నప్పటికీ ఎవరు కూడా అతన్ని బాగుపరచలేకపోయారు, బంధించలేకపోయారు. అయితే వాడు అపవిత్రాత్మ పట్టినటువంటి వాడు ఏమని చేస్తానంటే, దూరం నుండి యేసును చూచి పరుగెత్తుకొని వచ్చి ఆయనకు నమస్కారం చేసి, యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి పని. ఆయన ఏమంటారంటే, అపవిత్రాత్మ చేత బాధింపబడుతున్నటువంటి వ్యక్తి, తన్ను తాను గాయపరుచుకున్నటువంటి వ్యక్తి, ఎవరి చేత సాధుపరచడం సాధగానటువంటి వ్యక్తి దూరంగా ఉన్నటువంటి యేసుక్రీస్తు వారిని, దూరంగా ఉండి యేసుక్రీస్తు వారిలో ఉన్నటువంటి సర్వాధికారాన్ని, ఆయన యొక్క గొప్పతనాన్ని ఎరిగినటువంటి వాడే ఆయన ఏమని సంబోధిస్తామంటే, యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి. సర్వోన్నతుడైన దేవుని కుమారుడా. అపవిత్రాత్మలు దేవుని యొక్క సర్వాధికారాన్ని గుర్తించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, కానీ ఆయన ఏమంటారు, నన్ను బాధపరచుకోమని దేవుని పేరట నీకు ఆనపెట్టుచున్నానని బిగ్గరగా కేకలు వేసెను. తర్వాత
తమ్మును ఆ దేశం నుండి తోలవేయొద్దని ఆయనను మిగుల బతిమాలుకొనిను. ఆయన్ని బతిమాలుకుంటా ఉన్నాయి. ఆయన మాకు ఎలాంటి హాని చేయొద్దు ఆయన బతిమాలుకుంటా ఉన్నాయి. తర్వాత ఆయన్ని బతిమాలుకుంటా ఉన్నాయి. అక్కడ పందులు ఉన్నాయి, ఆ పందుల్లోనికి వెళ్ళేటట్లు మమ్మల్ని పంపు. చూడండి, ఆయన సర్వాధికారము ఏదైనా చేయగలదు, ఉన్న పరిస్థితుల నుండి మమ్మల్ని బాగు చేయగలదు అనే విషయాన్ని ఆయన సర్వాధికారాన్ని ఎరిగినవై ఆయన్ని బతిమాలుకుంటా ఉన్నాయి. చూడండి, ఇక్కడ ఆయన సర్వాధికారాన్ని అపవిత్రాత్మలు బహుబలం కలిగినటువంటి దెయ్యాలు కూడా ఆయన సర్వాధికారానికి లోబడతా ఉన్నాయి. ఆయన సర్వాధికారాన్ని చేయడానికి ఇష్టపడతా ఉన్నాయి. ఆయన యొక్క సర్వాధికారాన్ని, ఆయన స్వభావాన్ని, ఆయన యొక్క ఉన్నత స్థితిని దెయ్యాలు కూడా, బహుభయంకరమైనటువంటి దెయ్యాలు కూడా ఆయన యొక్క ఉన్నత స్థితిని ఒప్పుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ఆయన ఎంతైనా సర్వాధికారం కలిగినటువంటి దేవుడు. ఆయన నిరంతరము స్తోత్రారుడైనటువంటి దేవుడు, ఆ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. తర్వాత ఆ సంగతి తెలిసినటువంటి వారు ఆ గ్రామాల్లోనికి వెళ్ళారు. తర్వాత ఆ పట్టణాలలోనికి వెళ్ళి జరిగిన విషయాన్ని అంతటిని కూడా ఆ పట్టణాల్లో గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలందరికీ చెప్పి వారందరూ చూసినప్పుడు దెయ్యం పట్టినటువంటి వాడు వస్త్రాలు ధరించుకొని కూర్చొని చూశారు. తర్వాత సుతుడైనట చూసి వారు మిక్కిలి భయపడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అతని స్థితి అంతా కూడా మారిపోయింది. అతని యొక్క స్థితి అంతా కూడా మారిపోయినట్లుగా చూస్తాం. అయితే అక్కడ ఉన్నటువంటి ఆ ప్రజలందరూ కూడా ఏమంటా ఉన్నారంటే, మమ్మల్ని వదిలేసి, మా గ్రామాన్ని, మా ప్రదేశాలను వదిలేసి వెళ్ళిపోమ్మని ఆయన బతిలాడుతూ ఉన్నారు. ఎందుకని అట్లా జరుగుతూ ఉందంటే, వారికి ఎంతో ఆస్తి నష్టం కలిగింది. కానీ అక్కడ ఉన్నటువంటి ప్రజలు వారి యొక్క ఆస్తి నష్టాన్ని చూసుకుంటా ఉన్నారు. కానీ ఇక్కడ అపవిత్రాత్మ చేత బాధపడుతూ తన్ను తాను గాయపరుచుకుంటూ నష్టపరుచుకున్నటువంటి వ్యక్తి విషయంలో జాలిపడినటువంటి వారు కాదు. వారెవరూ కూడా వారి యొక్క స్వార్థము, వారి యొక్క స్థితి అంతా కూడా వారికి మా ఆస్తి అంతా కూడా నష్టపోయాము. అయితే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆయన సర్వాధికారంలో నుండి అపవిత్రాత్మల చేత బంధింపబడి బాధపడుతూ తన్ను తాను నలగొట్టుకున్నటువంటి యేసుక్రీస్తు వారు ఆ అపవిత్రాత్మల చేత బాధపడుతున్నటువంటి వారిని చూస్తూ ఉన్నాడు. ఆయన సర్వాధికారంలో నుండి వాడికి ఉన్నటువంటి స్థితిని చూస్తూ ఉన్నాడు. అందుకోసమే నిజంగానే మనం కూడా ఆయనైతే అపవిత్రాత్మల చేత బాధపడుతూ తను నలగొడుతూ తను నష్టపరుచుకుంటా ఉన్నాడు. అయితే మనం కూడా లోకం పాపం చేత, పాపం అనే బానిసత్వంలో మనం నష్టపడుతూ ఉన్నప్పుడు, నిత్య నరకాగ్నికి పాత్రులంగా ఉన్నప్పుడు, ఆ సర్వాధికారం కలిగినటువంటి దేవుడు, ఆయన అత్యున్నత సింహాసనాసనుడు అయినటువంటి ప్రభు, ఆయన దేవునితో సమానంగా ఉండటం ఎంచకూడనటువంటి ప్రభు ఆయన ఏమైందంటే మానవానిగా ఈ లోకానికి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. దాసునిగా, దరిద్రుడిగా, తన్ను తాను రిక్తుడిగా చేసుకున్నట్లుగా చూస్తూ ఉన్నాము. ఇదంతా ఎట్లా జరిగిందంటే, ఆయన సర్వాధికారంలో నుండి అపవిత్రాత్మ చేత బాధపడుతున్నటువంటి వ్యక్తిని ఏ విధంగా చూశాడో, నిన్ను నన్ను కూడా ఆయన సర్వాధికారంలో నుండి ఆయన నిన్ను నన్ను చూశాడు. ఈ ఉన్న పాపపు స్థితి నుంచి, ఈ శాపగ్రస్తమైనటువంటి స్థితి నుంచి ఎవరు తప్పించగలరంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. అది కూడా ఎట్లా సాధ్యమవుతుందంటే, ఆయన సర్వాధికారం కలిగినటువంటి దేవుడు. ఆయన నా పాపముల కొరకు ఆయన తను తాను రిక్తుడిగా చేసుకున్నాడు, దాసునిగా చేసుకున్నాడు. తర్వాత శిలువ మరణాన్ని అనుభవించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన శిలువ మరణాన్ని అనుభవించాడు, ఆయన రక్తాన్ని కాచాడు, ఆయన శరీరం అంతా కూడా నాగటి చాల వలె దున్నబడింది. నేను చెల్లించవలసినటువంటి ఆ పాపానికి పెనాల్టీని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి ఓపెన్గా అందరూ చూస్తున్నప్పుడే ఆయన నా పాపాల కోసం ఆయన శిలువలో మరణించాడు. ఇదంతా కూడా ఆయన సర్వాధికారంలో నుండే జరిగింది. ఈ సర్వాధికారము
కలిగినటువంటి దేవుడు. ఇది ఆయన సర్వాధికారంలో నుండి ఎలా జరిగిందనేది మనం చూస్తూ ఉన్నప్పుడు ఆయన నా పాపముల కొరకు ఆయన సెలవులో మరణించడమే కాదు కానీ ఆయన సమాధి చేయబడి మూడవ రోజున తిరిగి లేచాడు. ఆయన సర్వాధికారం కలిగినటువంటి దేవుడు. ఆయన మరణం మీద అధికారం కలిగినటువంటి దేవుడు. ఆయన మరణాన్ని జయించినటువంటి దేవుడు. ఆయన చనిపోయినటువంటి కుళ్ళుబట్టినటువంటి ఆ లాజరు యొక్క శవములో జీవాన్ని పోయటమే కాదు కానీ ఆయన నా పాపాల కొరకు ఆయన చనిపోయి సమాధి చేయబడి ఆయన మూడవ రోజున తిరిగి లేచాడు. ఆయన విజయాన్ని పొందాడు. సో ఇవన్నీ చూస్తూ ఉన్నప్పుడు మనం నమ్ముకున్నటువంటి దేవుడు ఎంతో సర్వాధికారం కలిగినటువంటి దేవుడు. మనం నమ్ముకున్నటువంటి దేవుడు ఆయన స్తోత్రార్హుడు. ఆయన నిత్యము ఆ స్తుతులు పొందుటకు ఆయన యోగ్యుడు. ఆయనను స్తుతించడానికి ఎందుకు పనికిరానటువంటి మనల్ని, పాప స్వభావంతో నింపబడినటువంటి మనల్ని, నిత్య నరకాగ్నికి పాత్రులైన మనల్ని, ఎట్టి యోగ్యత లేనటువంటి మనల్ని, ఆయన పేరు కూడా ఉచ్చరించడానికి యోగ్యత లేనటువంటి మనల్ని ఆయన నిన్ను నన్ను ఆయన సర్వాధికారంలో నుండి నిత్యుడగు తండ్రిని నిరంతరము స్తోత్రాలుడైనటువంటి దేవుణ్ణి ఆరాధించడానికి నిన్ను నన్ను ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. ఇది ఎంతో మహోన్నతమైనది. ఎవరికి ఊహలు కూడా అందినటువంటిది ఆ గొప్ప కార్యము ఆయన్ని ఆరాధించడం అనేది. నిజంగా ఆయన్ని దేవుడిగా కలిగి ఉండటం అనేది మనము మన స్వభావాన్ని బట్టి, మన యొక్క ఉన్న స్థితిని బట్టి ఆయన్ని దేవునిగా మనం కలిగి ఉండటం అనేది దేవుడు ఆయన సర్వాధికారంలో నుంచి మనకిచ్చినటువంటి గొప్ప యోగ్యత. ఈ యోగ్యత దేవుడు ఇచ్చాడు కనుక నిరంతరము స్తోత్రారుడైనటువంటి దేవుణ్ణి మనం ఆరాధిద్దండి. ఇటు వాక్యాన్ని దేవుడు ఆశీర్వదించును గాక. ఆమీన్.